కాలుష్య నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే గాలి కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పొల్యూషన్ తగ్గించేందుకు ఏటా డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కానీ పారిశ్రామిక వ్యర్థాలు, వ్యక్తిగత వాహనాలు వినియోగం భారీగా పెరగడంతో వాయు, నీరు, శబ్ద, నేల కాలుష్యాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు నియంత్రణ చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కాలుష్య కట్టడి ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. మనం పీల్చే గాలి, తాగే నీరు కలుషితం అయిపోయినట్లయితే మన ప్రాణాలు పోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. గృహాల నుంచి వచ్చేదే కాదు, రెస్టారెంట్లు, హోటళ్ళు, దాంతో ఇండస్ట్రీస్ నుంచి కూడా వెలువడే వ్యర్థాలు చాలా వరకు ఇవన్నీ మనకి నదుల్లోనూ కాలువల్లో కలిసిపోతుంది. కలిసిపోయేసరికల్లా మనకి కలుషిత నీటిని మనం తాగుతున్నాం. అనర్థాలను మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి కాలుష్యం అనే భూతాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంటుంది. ఢిల్లీ మహానగరంలోనే సుమారుగా 40 నుంచి 50% మంది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ని చేసుకుంటూ ఉన్నారు కేవలం ఈ కాలుష్యం వల్లనే. ఈ నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, అలాగే శబ్ద కాలుష్యము ముఖ్యంగా నగరాల్లో ఇవి మానవ జాతికి ఒక శాపంలాగా తయారైనాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడంలో తన వంతు ప్రయత్నం చేయాలని నా ఆకాంక్ష. అన్ని రకాల పొల్యూషన్స్ని అరికట్టాలి అంటే ఒకటే మార్గం, చక్కగా చెట్లని పెంచడం. ఇవే కాక మనం వాడేటువంటి వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కానీ, మనం వాడే రిఫ్రిజిరేటర్స్ లేదంటే ఏసీల నుంచి వస్తున్న ఈ సిఎఫ్సిస్ అంటే ఫ్లోరో కార్బన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన చుట్టూతో ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తాయి. కంట్రోలింగ్ ద పొల్యూషన్ ప్రోగ్రామ్ అన్నది ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని చెట్లు నాటడం, ఈ అవేర్నెస్ అన్నది ఇప్పుడు చాలా అవసరం.